అండ్ ఫ్రెండ్స్, కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ముందు సిచ్యువేషన్ని ముందే గమనించండి. చూడండి, సపోజ్ ముందు ఒక కారు రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేసుకున్నారు, 2 కార్లు. సో దానికి అర్థమైంది వాళ్ళు రైట్ తిరుగుతున్నారు. సో ఇప్పుడు మీరు కొంచెం లెఫ్ట్ రావాలంటే లెఫ్ట్ సైడ్ మీరే చూస్తే కొంచెం లెఫ్ట్ రండి. ఇట్లా అంటే మీరు తీరా దగ్గరికి వెళ్ళే వరకు అసలు చూడకుండా ఉండొద్దు. సో ఇక్కడ ముందు వాళ్ళు రోడ్ క్రాస్ చేస్తున్నారు, ముందు నాకు ఒక కారు అడ్డం ఉంది, ముందు ఇక్కడ మధ్యన డివైడర్ ఇది బారికేడ్స్ అడ్డం ఉన్నాయి. చూసుకున్నారనుకోండి, అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మీరు బ్యాక్ సైడ్ నుంచే క్యాచ్ చేయాలి. అసలు ముందు రోడ్డు చిన్నగా ఉందా పెద్దగా ఉందా, ముందు రోడ్డుగా ఎవరైనా అడ్డు వస్తున్నారా, ముందు వెహికల్ స్లో అవుతుందా, అండ్ ముందు సైడ్ నుంచి ఏదైనా లెఫ్ట్ రోడ్ ఉందా, అక్కడి నుంచి ఏదైనా వెహికల్స్ వస్తున్నాయా, లెఫ్ట్ సైడ్ నుంచి ఎవరైనా నడుచుకుంటూ వెళ్తున్నారా, రోడ్డు మధ్యన కటింగ్ ఉందా, ఆ కటింగ్ నుంచి ఎవరన్నా బైక్ వాళ్ళు వస్తున్నారా, రైట్ సైడ్ నుంచి ఎవరైనా దూడుతున్నారా, లెఫ్ట్ సైడ్ నుంచి ఎవరైనా దూడుతున్నారా, ఇలా ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మీరు ముందే గమనించాలి. 100% డ్రైవింగ్లో మీరు తీర దగ్గరికి వెళ్ళే వరకు చూడకుండా మీరు డ్రైవ్ చేశారనుకోండి, ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన డ్రైవింగ్లో దేన్ని నమ్మడానికి లేదు. అందుగురించే ముందు ఏముంది, గుంట ఉందా, స్పీడ్ బ్రేకర్ ఉందా, రోడ్ ఎట్లా ఉంది, మనకు ఎదురుగా ఏదైనా అడ్డు వస్తుందా, ఇలా ఇవన్నీ తెలియాలంటే మీకు కాన్సన్ట్రేషన్, రోడ్డు మీద దృష్టి, ఏకాగ్రత అనేది మీరు పూర్తి ఏకాగ్రత రోడ్డు మీద పెట్టాలి. అప్పుడే మీకు రోడ్డు సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది మీకు తెలుస్తుంది. సో ఆ విధంగా చూసుకుంటూ డ్రైవ్ చేయండి. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ మంచిగా నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది.